ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ శ్రీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డిపై పీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతాప్ రెడ్డి, నీవొక రాజకీయ అజ్ఞానివి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన అధికార ఆశతో ఎన్ని పార్టీలు మారతావని ప్రశ్నించారు. హరీష్ రావు బండారం బయటపెడతానన్న మాటలేమయ్యాయని నిలదీస్తూ కేసీఆర్కు ఎంతకు అమ్ముడుపోయావని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను మరిచిపోయి ఇప్పుడు అదే నేతలతో కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు పూర్తిగా విఫలమైందని, ఉదయం 10 గంటలకే ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా సీఎం ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచగా దానిని తొలగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని ప్రతాప్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు వినడానికి కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ ప్రతాప్ రెడ్డి వంటి నేతల విమర్శలకు కాంగ్రెస్ నేతలు భయపడరని నాయిని యాదగిరి స్పష్టం చేశారు. గజ్వేల్లో ఈ రాజకీయ ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మంచి బస్టాండ్ తీసేసి మార్కెట్ కడుతుంది, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ తీసేసి ఇప్పుడు బస్టాండ్ కడుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 15 రోజుల 20 రోజుల క్రితము మరి ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కలెక్టర్ గారు కానీ, మన ఆర్డీఓ గారు కానీ, మరి డిప్టీ ఆర్ఎండ్బి గారు కానీ అందరికి అందజేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మరి ఆర్ఎండ్బి వాళ్ళకి రాసి వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ ఇంకోటి చెప్తున్నాం, ఈరోజు ముఖ్యమంత్రి ఫోటో పెట్టిందని చెప్తుండ్రు. గత సంవత్సరము మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి మా ముఖ్యమంత్రి గారు ప్రజలోకి రావడం లేదు, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు, అసెంబ్లీ పోవడం లేదు అని చెప్పి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దాదాపు 100 కిలోమీటర్లు గవర్నర్ రాజ్భవన్ వద్ద అక్కడి వరకు కూడా పాదయాత్ర చేసి మరి ఇక్కడ ఉన్న సమస్యల పైన మరి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అట్లా ఇచ్చినా కూడా మరి కేసీఆర్ గారు స్పందించడం లేదు. మధ్య వర్షంతో పూలు తల్లిరు, పూలతోటి మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తే ఆయన రాలేదు, ఆయన స్పందించలేదు. మరి ఓఎస్ని పంపించి నేను వస్తా, తప్పకుండా వస్తా, అసెంబ్లీ పోతా అని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు అసెంబ్లీ పోలేదు, మరి మన క్యాంప్ ఆఫీస్కు రాలేదు. మరి ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ నాయకుడు చెప్తాడు, అసలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఈ నాయకుడికి ఏం సంబంధం? అది పార్టీ కార్యాలయం కాదు, ఎమ్మెల్యే నివాస సముదాయము మరియు క్యాంపు కార్యాలయం ఆఫీస్ సముదాయం. మేము కింద ఆఫీస్ సముదాయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలని డిమాండ్ చేసినాం. నీ ఇంట్లో పెట్టమని మేము డిమాండ్ చేయలే. క్యాంపు కార్యాలయంలో మేము ఫోటో పెట్టినాం. కేసీఆర్ గారి ఫోటో తీసేసి సీఎం గారి ఫోటో పెట్టారని చెప్పడం జరిగింది. అది ఎంత పశ్చాత్తాపం. కేసీఆర్ గారి ఫోటో ఇక్కడ ఉంది, మా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇక్కడ దానికి ఆపోజిట్లో పెట్టడం జరిగింది. ఇట్లా కల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో 18 కోట్ల చిల్లర గజ్వేల్ మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది నర్సన్న. అలాగే తూప్రాన్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి మల్కుక్ దగ్గర మోడల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి 16 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి గ్రామాలలో ఎస్డిఎఫ్ కింద మరి ఇబ్బందులు గురవుతున్నారు, సీసీ రోడ్లోకి ఇబ్బందులు అవుతున్నారంటే దాదాపు 10 కోట్ల రూపాయలు అవిటికి తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఎన్ఆర్జీఎస్ల ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు మరి సీసీ రోడ్లకు మంజూరు చేయించి ఆ పనులు కూడా పూర్తి చేయించడం జరిగింది. ఈ విధంగా నర్సన్న మా జిల్లా అధ్యక్షుడు అంశరెడ్డి గారు
ఈ విధంగా మరి అభివృద్ధి విషయంలో పాటుపడుతుంటే మీరు అభివృద్ధి ఏం చేసిరు అంటారు. మీరేం చేసిరు అభివృద్ధి? గజ్వేల్ పట్టణంలో డివైడర్లు కట్టిరు. ఏం అభివృద్ధి అది? ఒక నిరుపేదకు అభివృద్ధి ఏం చేసిరు చెప్పండి. ఒక పింఛన్ అయిపోతుంది, రేషన్ కార్డు అయిపోతుంది. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నామండి. మీరు ఎప్పుడు ఏమైనా ఇచ్చిరా? మీరు ఇచ్చిన దొడ్డు బియ్యము బయట అమ్ముకురు పేదలు, అవి తినలేని పరిస్థితి. పురుగు పట్టే బియ్యం ఇచ్చారు. ఈరోజు సన్న బియ్యము ప్రతి ఒక్కరు కూడా తినాలనే ఉద్దేశంతో మొన్ననే అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి గారు మరి సన్న బియ్యము మేము కూడా తింటున్నామని చెప్పి మరి సన్న బియ్యము సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము సన్న బియ్యము మరి ఇస్తున్నాము, మేము కూడా తింటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ నాయకుడు ప్రతాప్ రెడ్డి ఇప్పటికైనా మానుకోవాలి. ఈ ప్రజలను రెచ్చగొట్టుడు, తెలంగాణ ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాకు ద్రోహం చేసినావు. అటువంటి నాయకులను రెచ్చగొట్టి ఇవాళ ముసిగొలుపుతున్నావు. వాళ్ళకి తెలియదా నీ మెంటాలిటీ? నువ్వు ఎప్పుడు మరి ఏ పార్టీ మారుతావో తెలియదు, ఎప్పుడు ఏ పార్టీలో పోతావో తెలియదు. టీడీపీ నుంచి కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వస్తుంది. ఇట్లా పార్టీలు మారడమే నీ ఉద్దేశము. మరి ఇప్పటికైనా తెలంగాణ బాధలు ఆలోచన చేయాలి. మా ఆంక్షారెడ్డి గారు, మా నర్సిరెడ్డి గారు ఏమంటారు? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు కనుక రండి, ఆయనకు ఒక క్యాబినెట్ హోదా ఉంటుంది, ఆయనకు ఓఎస్డీ ఉంటాడు, ఆయనకు పిఏ ఉంటాడు, ప్రజా సమస్యలు తెలుసుకోమని చెప్తున్నారు. దాని తప్పే ఉంది? ప్రజలు ఎంతో మంది సమస్యలతో అల్లాడుతున్నారు. మరి వాళ్ళ సమస్యలు నీ దృష్టికి తీసుకొస్తారు. నెలలో 2 రోజులు 3 రోజులు వచ్చి క్యాంప్ ఆఫీసు రండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడే క్యాంప్ ఆఫీసు తెరుస్తారు. వేరే వాళ్ళ గురించి బర్త్డే చేసుకోవడానికి తెలియదు. యాక్చువల్గా మేము గతంలో ఆర్ఎండ్బి వారికి మేము ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా చెప్పారు అది ఎమ్మెల్యే గారి ఆధీనంలో ఉంటుంది, ఎమ్మెల్యే గారు ఉన్నంతసేపే అది క్యాంపు ఆఫీసు ఉండాలి, ఆయన పోయిన తర్వాత మరి దాని తాళం ఉంటుంది. ఇది ఎవరైనా ఇక ఏ పది ఉందా, లేక ఏ హోదా ఉందా, ఇలా కేసీఆర్కి ఏమన్నా ఇలా పట్టా ఇచ్చిన కేసీఆర్ ప్రతాప్ రెడ్డికి నీకు ఏం హక్కు ఉంది అని లేనిపోని మాటలు మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొడుతున్నావు. ఇదేనా నీ సంస్కృతి? నీ గురించి తెలియదా? నువ్వు గతంలో నీ పరిస్థితి ఏంది? గతంలో నువ్వు బోర్ బండి నడిపించిన నుంచి అందరూ తెలుసు, నీ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు నీ చరిత్ర. మరి అవన్నీ తోపుకుంటూ పోతే, నీ కథలు నీ అక్రమాలు తోపుకుంటూ పోతే అందరూ తెలుసు ఇలా ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినవు. మరి మా నోటి నుంచి చెప్పించే ప్రయత్నం చేయకు. నీ చరిత్ర బాగుంది. వెంచర్ చేస్తేవి, జయదేవ్పూర్లో వెంచర్ చేస్తేవి, బెంగాపూర్లో ఈడ వెంచర్ చేస్తేవి, అక్కడ పైప్ లైన్ తీసిన ప్లాట్ తీస్తేవి, మళ్ళీ పైప్ లైన్లకి వెళ్ళి రోడ్డు వస్తేవి నీ వెంచర్లకు ఆ ప్లాట్ అనుకుంటువి. ఇవన్నీ తోగుమంటావా? కాన్వర్ట్ అర్థం చేస్తేవి, ఆర్ఎండ్బి కాన్వర్ట్ డ్యామేజ్ చేస్తేవి, అన్నీ మూసేస్తేవి. మన పరిస్థితి ఏంటి? చెరువులోకి వెళ్ళి నీళ్ళు వచ్చి పోలేని పరిస్థితిలో రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి. దానికి కారణం నువ్వు ఇంకా ఎదుటి వాటిని విమర్శిస్తావు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మన చరిత్ర ఏంది, గతంలో మన పరిస్థితి ఏంది, చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఇప్పటికైనా నర్సారెడ్డి చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? నర్సారెడ్డి గారికి ఎన్ని వందల ఎకరాలు ఉండే, నీకు ఎన్ని వందల ఎకరాలు ఉండే? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇప్పటికైనా నీ గుండె మీద చేసుకో ప్రతాప్ రెడ్డి గారు. ఇప్పటికైనా పిచ్చి కూతలు మానుకో. కార్యకర్తలను ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకో. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే నీకు తగిన బుద్ధి చెప్తామని నేను మీ ద్వారా, ఈ పత్రికా సోదరు ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడమే కాకుండా డబ్బులు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రతాప్ రెడ్డి అని చెప్తారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కేసీఆర్కి అమ్ముడుపై ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో చేరి కార్పొరేషన్ చైర్మన్ పదవి అనుభవించిన దరిద్రుడు ఇవ్వడంటే ప్రతాప్ రెడ్డి అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఉసరవేలు లెక్క రంగు మార్చిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి.
ఆ ప్రతాప్ రెడ్డి ఈరోజు ఒక బిడ్డ వయసు లాంటి ప్రతాప్ రెడ్డికి బిడ్డ వయసు లాంటి ఆంక్షరెడ్డి గురించి తప్పుడుగా మాట్లాడుతుంటే గజ్వేల్ ప్రజలు ఎవరు సహించారని నిన్ను గ్రామాలలో తిరగనీయకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క చరిత్ర గజ్వేల్ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. నీ పద్ధతి నీ విధానాలు మార్చుకోకపోతే తగిన భారీ మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మేము జిల్లా కలెక్టర్ గారికి కానీ ఉన్నతాధికారులకు మనవి చేస్తున్నాం. గజ్వేల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. దానిని స్వాధీనం చేసుకొని గజ్వేల్లో గతంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ పర్యవేక్షక భవనం గెస్ట్ హౌస్ కూలగొట్టడం జరిగింది. ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ స్వాధీనం చేసుకొని ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ గా మార్చాలని మేము ఉన్నతాధికారులకు మనవి చేస్తూ, ఎందుకంటే అందులో ఎమ్మెల్యే గారు వాడుకోవడం లేదు. పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయంగా మార్చింది కాబట్టి అది ప్రభుత్వ ఆస్తి. గజ్వేల్లో ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లేనందున దాన్ని గెస్ట్ హౌస్ గా మార్చాలని కూడా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మా నర్సారెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి మరోసారి ఆంచారెడ్డి గారి గురించి నర్సారెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే గజ్వేల్ పట్టణంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగలేకుండా అడుగుతారని కూడా హెచ్చరిస్తున్నాం. పద్ధతి మార్చుకోవాలి. నీ దోపిడీ, నీ దౌర్జన్యాలు, నీ భూ కబ్జాలు గజ్వేల్ పట్టణ ప్రజలకు తెలియదనుకుంటున్నావా? నీ రాజకీయ జీవితం ఏ విధంగా ప్రారంభమైంది చాలా మందికి తెలుసు. మా నర్సారెడ్డి గారు వాళ్ళ తండ్రి రాజకీయాలు ఉండి సర్పంచ్ గా పనిచేసినటువంటి నర్సారెడ్డి గారి తండ్రి ద్వారా ఈయన రాజకీయ వారసం పొంది ఈయన ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. వాళ్ళ కూతురు కూడా అతి చిన్న వయసులో డిసిసి అధ్యక్షురాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తుంది. అదే నువ్వు నీ చరిత్ర ఏందో తెలియదు. నువ్వు పుట్టింది ఓరు, నువ్వు ఉంటుంది ఓరు. నీ రాజకీయాలతో కమిషన్ రాజకీయాలతో నువ్వు రాజకీయాలు వచ్చి ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడితే ఎవరు సహించారని కూడా తన పద్ధతి మార్చుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు గజ్వేల్ మున్సిపాలిటీకి మొన్ననే 18 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు మా నర్సన్న. మా ప్రియతమ నాయకుడు నర్సారెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయిన గెలిచిన మీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ దాటి బయటికి రాకపోతే ఈయన 24 గంటలు నిద్రాహారాలు కూడా మాని ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఎవడే రవి మేము చూపిస్తాం ఏం తెచ్చిండు ఏం చేసా అనేది. ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీకి 15 కోట్లు తెచ్చిండు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దాదాపు 10 కోట్ల రూపాయలు మన గజ్వేల్ మున్సిపాలిటీకి తీసుకొచ్చాడు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ స్కూల్స్ ఏవైతే నేషనల్ లెవెల్ పబ్లిక్ స్కూల్స్ వస్తున్నాయో అది మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో తూప్రాన్కి శాంక్షన్ చేయించిన ఘనత ఈరోజు మన నర్సన్నది, అలాగే మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి గారి. దానికి దాదాపు 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు మీరు గతంలో చూసినట్టయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మన గజ్వేల్ ప్రాంతానికి రావాల్సిన మెడికల్ కాలేజ్ సిద్దిపేటకి పోతుంది. మన గజ్వేల్ రెవెన్యూ డివిజన్గా ఉన్న మన ఏరియాలో రావాల్సిన కలెక్టర్ ఆఫీసు సిద్దిపేట పొలిమేరకు పోతుంది. కమిషనరేట్ సిద్దిపేట పొలిమేరకు పోతుంది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిద్దిపేట పొలిమేరకు పోతుంది. ఈరోజు గజ్వేల్లో చేసిన పాపం ఏంది? కేసీఆర్ని గెలిపించడమా? ఈరోజు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండి పని చేయకపోయినా మా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటర్నేషనల్ స్కూల్ ఈరోజు కొండపాక ప్రాంతంలో శాంక్షన్ చేయించారు. అది మా నాయకుల గొప్పతనం. మీరేం చేసిరో చెప్పుర్రి. మీరేం చేసిర్రు? ఎలక్షన్స్ ఉన్నాయి, దబా 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 ప్రొసీడింగ్ క్లీన్ చేసిర్రు. ఆడ స్టేట్ల పైసలు లేవు, ఓన్లీ ప్రొసీడింగ్ల కాగితాలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు రింగ్ రోడ్డు ఆగడానికి కారణం ఎవరు? ఈరోజు అండర్ గ్రౌండ్ కాంట్రాక్టర్కి 50 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈరోజు మీరు చేసిన పాపానికి గజ్వేల్ ప్రజలు గల్లీ గల్లీ కూడా తొవ్విసి పెట్టిపోయిండు. ఈరోజు ఇబ్బంది ఎవరు పడుతున్నారు? ఆ పాపం ఎవరిది? ఈరోజు మీరు సిద్దిపేటలో చూసినట్టయితే పాత బస్ స్టాండ్ కూలగొట్టిన ఎన్ని రోజుల్లో కొత్త బస్ స్టాండ్ కట్టిరాడా? దానికి గజ్వేల్కి కంపేర్ చేయండి. మీరు ఈరోజు గజ్వేల్లో కూలగొట్టిన బస్ స్టాండ్ ఎందుకు తొందరగా కంప్లీట్ కాలే? ఆ పాపం ఎవరిది? ఆ ఘనత ఎవరిది? గజ్వేల్కి బస్ స్టాండ్ లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు మేము గజ్వేల్ ప్రజానికం తరపున మేము కొట్లాడుతున్నాం.
మాకు ఎమ్మెల్యే పదవి లేదు, ఎమ్మెల్సీ పదవి లేదు, ఎంపీ పదవి లేదు, అయినా కూడా గజ్వెల్లో ఈరోజు ఈ ఓడిపోయిన నర్సన్న గారే కొట్లాడి మరి ఇవన్నీ ఫండ్స్ తీసుకొచ్చు. ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 5-5 లక్షలు వచ్చే విధంగా కొట్లాడిన ఘనత మా నాయకుడి. బరాబర్ మేము చెప్తాం. ఈరోజు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, ఆయన నాయకత్వంలో ప్రజల కోసం మేము కొట్లాడతాం. మేము బరాబర్ చెప్తున్నాం. మొన్న జరిగిన సంఘటన మీరు ఈరోజు ఏదో పెద్దగా చేసి చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు మీ నాయకుడే పత్రికా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ముందు నిలబడి మాట్లాడాడు. 2014లో నర్సారెడ్డి అమ్ముడు పోయిండు, లేకపోతే నేను గెలుస్తుంటే అని. అంటే ఏం చెప్తున్నావు నువ్వు? ప్రజలకు ఏం చెప్పాలనుకున్నావు? అంటే కేసీఆర్ గెలవడానికి శాతగాక నర్సారెడ్డిని కొనుక్కొని నీ మీద గెలిచిందని చెప్తున్నావా? అంటే నువ్వు ఈరోజు ఆ పార్టీ నుండి ఆ పార్టీ అధినాయకుని మీద బురద చల్లుతున్నావా? ఈరోజు ప్రజలు గమనిస్తలేరా? ఈరోజు నువ్వు చెప్తున్నావు నేను ఆ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో. అరే చెప్పుకోవడానికి కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఎందుకు మారినావు? నువ్వు ప్రజల కోసం మారినావా? నువ్వు ప్రజలకు పని చేయడానికి మారినావా? నీ పదవి ఆకాంక్ష గురించి మారినావు. నీకు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో మారినావు. అంతేగాని నువ్వు ఈరోజు పార్టీలు మారి ప్రజలకు ఒరగబెట్టింది ఏముంది? ఈరోజు మా ఆంక్షార్ రెడ్డి గారు ఈరోజు చిన్న వయసులోనే జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికై ఈరోజు నేషనల్ లెవెల్లో అతి చిన్న వయసులో డిసిసి అయిన ఒకే ఒక ఆడపడుచు, మా గజ్వేల్ ఆడపడుచు చెప్పుకొని మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఆంక్షర్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేసిర్రో ఆమె ఏం చేస్తుందా? ఆమె సొంతానికి చేస్తుందా? ఆమె ఏదైనా నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి నాకు అని చెప్పేసి అడుగుతుందా? ఆమె అడుగుతుంది ఒక్కడే కదా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రాంతానికి గెలిచినావు, మా గజ్వేల్ ప్రాంతానికి పని చేయమని అడుగుతుంది. నెలకు 2 సార్లన్నా బయటికి రా, నెలకు 2 సార్లన్నా నీ అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకో అని చెప్పేసి అడుగుతుంది. ఈరోజు శాసనసభాపక్ష నేతగా మీరు ఎన్నికైనా, ఈరోజు శాసనసభాపక్ష ప్రతిపక్ష నేతగా మీరు ఎన్నికైనా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్త సమస్యలపై మీరు మాట్లాడాల్సి ఉన్నా కూడా మీరు బయటికి వచ్చి మాట్లాడతలేరు. మా బాధ ఏంటంటే మీరు ప్రతిపక్ష నేతగా